ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం మాదేపల్లి మండలం గురుకులపేటలో ఉద్రిక్తత. ఉపాధి హామీ పనుల వద్ద గ్రామ టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొడవళ్లు, గుణపాలతో రెండు వర్గాలు తలపడ్డాయి. ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన 8 మందికి గాయాలయ్యాయి. ఉపాధి హామీ పనుల్లో వంతు విషయమై ఇరు వర్గాల మధ్య గొడవలు తలెత్తాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చెప్పండి, ఇందులో వర్గాలేంటి? ఉపాధి హామీ పనులకి కొంత ఏడాదిలో ఇంతకాలం పని గ్యారంటీగా ఇచ్చే పథకం ఇది. దీంట్లో ఎందుకు ఇంత తన్నులాట స్థాయికి వెళ్ళింది? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు ప్రధానంగా చూసుకున్నానుగా దెందులూరు నియోజకవర్గం మాదేపల్లి మండలం గురుకులపేట అవుతుందో ఆ పేటలో కూడా ఉదయం ఉద్రిక్త చోటు చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకునే కనుక ఇక్కడ ఉన్నటువంటి టీడీపీలకు సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి రెండు వర్గాలు ఎవరైతున్నారో వారు కూడా ఉపాధి పనులు సూపర్వైజర్ గా పెట్టుకునేందుకు ఒక వర్గం సంబంధించినటువంటి ఆమెను కూడా 10,000 రూపాయలు లంచం అడిగారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇంతలో ఆమె వారిని ప్రశ్నించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వారు కూడా మరొక వర్గం కూడా తిరగబడి వీరిపై దాడులు చేశారు. అదే తరుణంలో కూడా ఇద్దరు వర్గాలు ఏదైతే క్షేత్రస్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వాటిని కూడా లంచాలు తీసుకుంటూ ఒకరొకరు కూడా దాడులు చేసుకునే పరిస్థితి కూడా వచ్చారు. ఉపాధి హామీకి సంబంధించినటువంటి సూపర్వైజర్ సంబంధించిన పోస్టు కూడా టీడీపీలోని రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణ కాస్త తీవ్ర ఉధృతం మారిందని చెప్పొచ్చు. గొడవలతో గుణపాలతో కూడా కొడుకునే స్టేట్కి వెళ్ళిపోయారు. ఇద్దరు వారు చూసుకునే కనుక తీవ్రంగా రెండు వర్గాలు కూడా 8 మందికి సంబంధించినటువంటి వారు కూడా గాయపడ్డారు. వారు కూడా చూస్తే కనుక ఇద్దరు పరిస్థితి కూడా ఉష్ణంగా ఉంది. పరిస్థితి చూస్తే ఉపాధి హామీ పనుల నిమిత్తం కూడా ఎవరైతే సూపర్వైజర్ గా పెట్టుకోవాలని చెప్పి ఒక వర్గం ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లంచం అడిగారని ఒక వర్గం చెబుతుంటే మరో వరకు ఏమో తమకు సంబంధించినటువంటి ఇటీవల వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు కూడా తమపై కావాలని కక్ష సాధింపు చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి దాడులు చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తారు. వీరందరూ కూడా ఏలూరుకి సంబంధించినటువంటి ఆసుపత్రికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థానానికి సంబంధించి కూడా పోలీసులు కూడా వెళ్ళి ఇరు వర్గాలకు సంబంధించి కూడా అసలు ఏం జరిగింది ఏంటనే చెప్పి మరోవైపు దర్యాప్తు చేసినట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక ఓవరాల్ చూస్తే కనుక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి టీడీపీ నేతల్లో కుమ్ములాట్లు కూడా తారాస్థాయికి చేరని చెప్పొచ్చు. చిన్న చిన్న పోస్టుల విషయంలో కూడా ఒకరొకరు కూడా గుణపాలతోనూ గొడవలతో కూడా పొడుచుకునే స్టేజ్ అయితే వెళ్ళేటువంటి పరిస్థితి కూడా దెందులూరు నియోజకవర్గంలో కనపడుతుంది. ఓకే రాజు, థ్యాంక్ యూ.